అమరావతిలో మొన్న దండపూడి రాములు గారు చనిపోయిన ఇష్యూ మీద వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ అమరావతి నేరాలు ఘోరాల్లో ఇదొక పార్ట్ అని చెప్పేసి మాట్లాడడం, కానీ రైతుల ఆవేదనతో చనిపోతూ ఉన్నారు, దానికి కారణం చంద్రబాబు నాయుడు, నారాయణ, లోకల్ మంత్రి అలాగే దీనికి సంబంధించిన ఎమ్మెల్యే వీళ్ళే కారకులు అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఎలా చూస్తారు అసలు ఈ ప్రాంతానికి సంబంధించిన వాసులు? ప్రస్తుతానికి వైసీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ ముఖ్యమంత్రికి కానీ ఏ విధమైనటువంటి పని లేదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళని చట్టబద్ధంగా చట్టసభకు పంపిస్తే వాళ్ళు ఇంట్లో కూర్చొని ప్రజల యొక్క డబ్బుతో జీతాలు పొందుతూ అవసరమైనప్పుడు ఏదో బయటికి తొంగి చూసి రైతుల పట్ల అపారమైనటువంటి ప్రేమ ఉన్నట్లు ప్రదర్శించేటటువంటి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అదే గతంలో వైసీపీ పరిపాలనలో రైతుల మంత్రిగా ఉండి అమరావతి ప్రాంతంలో రైతులు భూమిని త్యాగం చేసి అమరావతి నిర్మాణం కోసం పాదయాత్రలు చేస్తూ ఉంటే గుడికి వెళ్ళనీయలేదు, బడికి వెళ్ళనీయలేదు. ఏదైతే మందడంలో సంఘటన జరిగిందని చెప్తున్నారో ఆ మందడంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి పోలీసుల యొక్క మార్చ్ని జమ్మూ కాశ్మీర్లో జరిపి ఈ ప్రాంత ప్రజల్ని ప్రత్యేకంగా రైతుల్ని భయభ్రాంతులకు చేసినటువంటి ఆ వ్యవసాయ శాఖ మంత్రికి మాట్లాడేటటువంటి అర్హత ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇంకేంటంటే నారాయణ చంద్రబాబు నాయుడికి బంగారు బాతు, సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు, కనీసపు అవగాహన ఉండాలి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే మీ రెడ్డి కోటరీ ఉంది చూశారు, సజ్జల రెడ్డి, విజయసాయి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఈటు సుబ్బారెడ్డి, ఈ రెడ్లందరూ కూడా చేసింది ఒక కోటరీగా ఏర్పాటు అయ్యి పరిపాలన కాదు. అనేక ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి దందాలు చేశారు, వ్యాపారాలు చేశారు. రైతులే కాదు ఎవ్వరిని కూడా మీరు పట్టించుకోలేదు. ఫ్యాక్షనిస్ట్ని మీరు సాంఘిక శక్తులుగా మారి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఇంకోటి అంటే మీరు చెప్పేది రైతులు మనోవేదతో చనిపోతున్నారా? ఈ బాధని నోరు పడిపోయిందా? 272 మంది అమరావతి ప్రాంతంలో రైతులు పొలాలను ఇచ్చి జగన్మోహన్ రెడ్డి రాగానే ఏమో ఈ 3 రాజుల అవుద్దేమో అని చెప్పి సిగ్గుమాలినతనంగా అంతకుముందు చట్టసభలో ఎస్ అని ఒప్పుకొని నువ్వు కావాలని ముందే ప్రీప్లానెడ్గా స్కెచ్ గీసి విశాఖపట్నం ఇంకోటి అని చెప్పేసి దక్షిణాఫ్రికాని రోల్ మోడల్గా తీసుకొస్తున్నానని జనాలకు చెప్పి ఆ దక్షిణాఫ్రికాలో సారా బిజినెస్ చేయలా నువ్వు? ఏం మంత్రివయ్యా? ఎందుకు మాట్లాడుతున్నారో ప్రజలకు మీకు మధ్యలో 5 తీసి 11 చేశారు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటి, పల్లపు ప్రాంతాల్లో రైతులకు ప్లాట్లు ఇవ్వటం వల్ల, రైతులు చెరువుల్లో ఇవ్వటం వల్ల మాట్లాడాలంటే కనీసం ఇది ఉండాలా? మీరు 1 సెంట్ స్థలాలు ఇచ్చింది ఎక్కడ? సముద్రపు ఒడ్డుల్లో, జనసంచారం లేని ప్రాంతాల్లో, ఊరికి చాలా దూరంలో. కానీ మందడంలో అది కాదు జరిగింది. నువ్వు పాడు చేసినటువంటి వ్యవస్థల్లో సిఆర్డిఏలో ప్రతి దానికి కూడా నువ్వు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన లంక భూములతో సహా నువ్వు 41 జీవోని రద్దు చేసి సిట్ పేరుతో దళితులను నోట్లో మట్టి కొట్టినటువంటి ముఖ్యమంత్రి నువ్వు. పరిపాలన నువ్వు ఏమయ్యా? 1 సెంట్ భూములు ఎక్కడిచ్చావు నువ్వు? జనాలకు పనికిరాని ఆవ భూములు ఆ ప్రాంతాల్లో ఇచ్చి 20 లక్షలు 30 లక్షలు మీరు ప్రభుత్వం దగ్గర తీసుకోలేదా? అది ఒక పెద్ద స్కామ్ కాలేదా? అమరావతిలో అదేంటి కాలుష్య రహిత ప్రాంతంగా ఒక ఇండస్ట్రీని డెవలప్ చేయాలని కృష్ణాయపాలెం దగ్గర పెడితే అక్కడ 6 కిలోమీటర్లని ముఖ్యమంత్రి యొక్క నివాసం నుంచి హెలికాప్టర్ వేసుకొని రాలా నువ్వు? వచ్చి సెంటు భూములని చెప్పలా? అమరావతిని విధ్వంసం చేయాలని చెప్పి ప్రయత్నించింది నువ్వు కాదా? ఈరోజు వరకు రైతుల సమస్యలు పరిష్కారం కాకుండా ఉండటానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం, వచ్చిన తర్వాత నిర్వీర్యం చేయటం,
హైకోర్టు ముట్టికాయ వేస్తే ఏదైనా ప్రాంతంలో శంకుస్థాపన చేస్తున్నానని ఒక కొబ్బరికాయ 2 అగరవత్తులు ఒక వాటర్ బాటిల్ పంపించి కొబ్బరికాయను అక్కడ ఉన్న జేసీబీని ఫోటో తీసి కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి ముఖ్యమంత్రివి నువ్వు రైతుల పట్ల ఈ ప్రాంతపు ప్రజల పట్ల ముసలి కన్నీళ్లు కార్చటం అనేది మానుకోవాలా. ప్రత్యేకించి గతంలో వ్యవసాయ మంత్రిగా చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తాం. ఈ దొండపూడి రాములు అనే వ్యక్తి చనిపోవడానికి కారణం ఏంటి? అప్పటి వరకు కూడా ఎమ్మెల్యే సమక్షంలోనే ఉన్న ఆయన అక్కడే హార్ట్ అటాక్తో చనిపోవడానికి గల కారణం ఏంటంటారండి? ఎందుకంటే పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్న తరుణంలో ఈ ప్రాంతానికి సంబంధించిన వాసుగా ఈ మృతి పట్ల మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ముందుగా దొండపాటి రాములు గారు చనిపోవటం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. ఎందుకంటే రైతు మరణాలు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనతో ఆగిపోయినాయి అని అనుకున్నాం. కానీ ఇందులో విషయం ఏంటంటేనండి, చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి 3 సభ్య కమిటీ, అందులో కేంద్ర మంత్రిని, సిఆర్డీఏ మంత్రి నారాయణ గారిని, స్థానిక శాసనసభ్యులు మా శ్రావణ్ కుమార్ గారిని కమిటీగా ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం త్వరితగతిన చెయ్యండి అని చెప్పేసి ఆదేశించటం మేర ప్రతి వారం కూడా వాళ్ళు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగానే మందడంలో ఏర్పాటు చేసి, ఎందుకంటే N18 అనేటటువంటి ఒక రోడ్డు మందడం గ్రామం నుంచి వెళ్తూ ఉంది, అంటే నార్త్ టు సౌత్ వెళ్తూ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఈస్ట్ టు వెస్ట్గా మందడం గ్రామం విభజించబడుద్ది. సరే, రైతులు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇవ్వడానికి సిద్ధమే, కానీ ఈ రోడ్డులో అనేకమైనటువంటి గుళ్ళు తీసివేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి స్థానిక రైతులుగా ఏమండి ఈ రోడ్డుని కొంచెం ఆ వైపు జరుపుదాం, గుళ్ళని శాశ్వతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేద్దాం అని చెప్తే, మరి ఇళ్ళు 98 ఇళ్ల వరకు మరి ఎఫెక్ట్ అవుతాయి కదా. వాటిని ఏం చేస్తారంటే, గతంలో రాయపూడి గ్రామంలో కూడా నార్త్ మళ్ళీ సౌత్గా డివైడ్ అయింది ఆ ఊరు. అప్పుడు ఏ విధంగా అయితే కాంపన్సేషన్ ఇచ్చారో అటువంటి కాంపన్సేషన్ ఇద్దామని చెప్పేసి మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, నలుగురిలో చేరినప్పుడు ఈ విధమైన కాంపన్సేషన్ ఇవ్వండి, లేకపోతే ఇక్కడే రోడ్డు వేయండి, లేకపోతే పక్కన వేయండి, భేదాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి సిట్టింగ్స్ ఏకాభిప్రాయం వరకు వచ్చే వరకు మనం కూర్చొని మాట్లాడుకుందాం అనే తరుణంలో రామారావు గారు లేచి, నా 2 ఎకరాల పొలానికి సంబంధించి పల్లంలో ప్లాట్లు వచ్చాయి, అక్కడ ఇంత లోతు నీరు వస్తుందని చెప్పారు. నీరు వచ్చేది, ప్లాట్లు వచ్చేది ఒక్క రామారావు గారికే కాదు, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు చాలామందికి లాటరీ పద్ధతి ప్రకారం ఎక్కడైతే ప్లాట్ వచ్చిందో అక్కడ తీసుకున్నాం. లోతు వచ్చినా, గొయ్యి వచ్చినా, ఏదొచ్చినా సరే దాన్ని సరిచేసి ఎల్పిఎస్ డెవలప్ చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత సిఆర్డీఏకు ఉంది. కాబట్టి అవగాహన లేకుండా చాలామంది ఇటువంటి విషయంలో మనోవేద చెందారు. అదిగాక నేను చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నాను, రామారావు గారికి ఆరోగ్యం బాగోదు. 2019లోనే వారికి బైపాస్ సర్జరీ అయింది. ఇదే కాకుండా వారి కంటి చూపుకి సంబంధించింది కూడా వారు వైద్యం తీసుకుంటూ ఉంటారు. ఈ బైపాస్ సర్జరీ అనేది విజయవాడలోని ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్ దగ్గర జరిగింది. ఏది ఏమైనా ఆయన కొంచెం ఆవేశానికి లోనవ్వటం, శరీరంలో ఉన్నటువంటి ఇటువంటి ఆయన వాస్తవానికి కూడా బాధతో మాట్లాడేటటువంటి మాట వాస్తవమే. 15 నెలలు లేదా 2 సంవత్సరాలు అవుతుంది, మా సమస్య పరిష్కరించండి అని చెప్పేసి రైతుగా ఆయన అడిగటంలో తప్పు ఎటువంటిది లేదు. ఆ సమస్యను తీర్చడానికే 3 సభ్య కమిటీ ఉన్నటువంటి మాట కూడా వాస్తవం. మందడం గ్రామంలో ప్రత్యక్షంగా మీటింగ్ పెట్టి కేంద్ర మంత్రితో సహా కూర్చొని మాట్లాడే తరుణంలో అనుకోకుండా ఇటువంటి ఆయన బీపీ పెరగటం, అప్పుడు ఆయన చనిపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా తెలియజేస్తా ఉన్నాను.